హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీ కుటుంబం అవార్డ్స్ అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగాయి. ఫస్టే ఒక గురువు గారికైతే సన్మానం చేసి అయితే మొదలుపెట్టారు. అక్కడ చామంతికైతే బెస్ట్ పాపులర్ ప్రైమ్ టైమ్ అవార్డ్ అయితే వచ్చింది. ఫీమేల్ అవార్డ్ అయితే వచ్చింది. అసలు నామినేషన్‌లో ఎవరెవరు ఉన్నారు? వాటి గురించి మాట్లాడదాం. అలాగే ఆ గురువు గారు ఏం చెప్పారు? కన్నడలో చెప్పిండేది నేను బెంగుళూరులోనే ఉంటాను. నాకు తెలుసు ఆ గురువు గారు ఏం చెప్పారనేసి దాని గురించి కూడా చెప్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాదాపు చాలా అవార్డ్స్ అయితే రాబోతున్నాయి. వాటన్నిటికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్‌లో ప్రతి ఒక్క అవార్డుకి సంబంధించి ఆ అవార్డుకి వాళ్ళు అర్హులా కాదా? అసలు వాళ్ళకి అవార్డు రావడానికి మెయిన్ రీజన్ ఏమనేది కూడా ప్రతి ఒక్కటి చెప్తాను. ఇక్కడ నామినేషన్స్ కానీ తీసుకున్నట్టయితే 6 PM నుంచి 10 PM వరకు వచ్చే ప్రతి సీరియల్ యాక్టర్‌ని వాళ్ళ పేరైతే చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎందుకంటే మీకు తెలియాలి కదా! ఎవరు నామినేషన్‌లో ఉన్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా కన్సిడర్ చేశారనేసి. ఫస్టు 'నిండు నూరేళ్ల సవాస్' నుంచి 'భాగి' గారి పేరైతే చెప్పారు. అలాగే సెకండ్ వచ్చి 'పడమటి సంధ్యారాగం' నుంచి 'ఆద్య' గారి పేరు, అలాగే 'రామలక్ష్మి' గారి పేరైతే చెప్పారు. థర్డ్ ప్లేస్ వచ్చి మన 'డి' వచ్చి 'తులసి' గారైతే 'లక్ష్మీ నివాసం' నుంచి, 'జాను' వచ్చి 'లక్ష్మీ నివాసం'. చూడండి ఒక్కొక్క సీరియల్‌లో ఇద్దరే హీరోయిన్‌లు ఉన్నా గానీ వాళ్ళని కూడా పాపులర్ ఫీమేల్ యాక్టర్ అయితే చేశారు ప్రైమ్ టైమ్‌లో. 'ఎఫ్' అయితే 'భూమి' గారికైతే ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత ఒక సెకండ్ చెప్తాను. నేను అందుకోసం అనేసి రాసి పెట్టుకున్నాను. ఇక్కడ మర్చిపోతా అనేసి. 'జీ' అయితే 'గంగా' గారికి ఇచ్చారు 'జేఎం' సీరియల్‌తో. అలాగే 'హెచ్' అయితే 'చామంతి' గారికి ఇచ్చారు 'చామంతి' సీరియల్‌తో. 'ఐ' అయితే 'జగద్దాత్రి' గారికి ఇచ్చారు 'జగద్దాత్రి' సీరియల్‌తో. 'జే' అయితే 'విజయశాంతి' గారికి ఇచ్చారు 'ఆటో విజయశాంతి'. అలాగే 'అమ్మాయి' గారు వచ్చి 'రూపాయికి' అయితే ఇచ్చారు. ఈ అన్నిట్లో పోల్చుకున్నట్టయితే మనకు 'చామంతి' సీరియల్ బెస్ట్ పాపులర్ ఫీమేల్ యాక్టర్ కింద అయితే అవార్డు అయితే ఇచ్చారు. అసలు ఈ అవార్డుకి 'చామంతి' గారు అర్హులా అంటే ఖచ్చితంగా అర్హులనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాదు 'జీ' వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందనేసి మన 'శ్రీముఖి' గారు, 'ప్రదీప్' గారు యాంకరింగ్ మాత్రం చింపేస్తా ఉంటారు. అసలు వాళ్ళు చెప్పారు 20 ఇయర్స్ అయింది. 15 సంవత్సరాల నుంచి మనం అవార్డ్ ఫంక్షన్ అయితే చేస్తా ఉన్నాం అనేసి అయితే చెప్పారు. ఈ 15 సంవత్సరాల్లో మన 'చామంతి' గారు 'కళ్యాణ వైభోగం' అనే సీరియల్‌తో మంచి పాపులర్ యాక్టర్‌గా అయ్యారు. ఆ యాక్టరే మళ్ళీ ఇక్కడ బెస్ట్ పాపులర్ యాక్టర్ అంటే మనకు 2025 జనవరి 1 నుంచి స్టార్ట్ అయింది. కొత్త సీరియల్ కొత్త సంవత్సరంలో స్టార్ట్ అయిన సీరియల్ అంటే 'చామంతి' అని చెప్పుకోవచ్చు. అందుకోసం అనేసి వాళ్ళకి అవార్డు అయితే ఇచ్చారు. అలాగే గురువు గారు ఏం చెప్పారంటే మన తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా అయితే చెప్పారు. అంటే కుటుంబం మన తెలుగులో ఒక కుటుంబంలాగా ఎక్కడి నుంచైనా రాని వాళ్ళు ఒక కుటుంబంలాగా మనల్ని దగ్గర చేసుకుంటారు. ఒక కుటుంబంలాగా చూసుకుంటారు. వాళ్ళు ఆ లాంగ్వేజ్ వాళ్ళు, ఈ లాంగ్వేజ్ వాళ్ళు కాదు అనేసి తెలుగులో వచ్చిండే యాక్టర్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్‌గా అయితే చెప్పారు. సూపర్ అనిపించింది అసలు. అలాగే మనం కూడా బతుకు తెరువు కోసం ప్రతి ఒక్కరు మీ ఇంట్లోనో, మీ పక్కింట్లోనో, మీ ఎదురింట్లోనో లేకపోతే మీ ఊర్లోనో ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి బెంగుళూరులో బతుకుతా ఉంటారు. అలాంటిది మనం యాక్టర్స్ వస్తే వాళ్ళని మనం చూసుకోలేమా? అసలు మన తెలుగు వాళ్ళకన్నా కన్నడ బయట నుంచి వచ్చిన యాక్టర్స్‌కి మంచి పాపులారిటీ అయితే ఉంది. మన తెలుగు వాళ్ళకి కూడా మంచి పాపులారిటీ ఉంది. మన తెలుగు వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ అయితే అవుతా ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఉండడం చాలా గర్వతగ్గ విషయం. మరిన్ని అవార్డ్స్ ఫంక్షన్‌లు అయితే జరుగుతా ఉన్నాయి కదా! అవార్డ్ ఫంక్షన్‌లో ఎవరికొస్తుందనేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేస్తా ఉండండి. ప్రతి ఒక్క దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇదే విధంగా ఉంటుంది. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.